హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను ఐస్ క్రీమ్ స్టిక్స్‌తో ఒక క్రాఫ్ట్ చేసి చూపిస్తాను. నా దగ్గర ప్రెజెంట్ కలర్ పేపర్స్ లేవు. సో, నేను ఒక వైట్ పేపర్‌ని తీసుకొని దాని మీద నా దగ్గరున్న వాటర్ కలర్స్‌తో అయితే పెయింట్ చేసేసి పక్కన పెట్టేసాననమాట. అది ఆరిపోయిన తర్వాత దాన్ని నేను కలర్ పేపర్‌గా అయితే యూజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నా ఐడియా ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని యూజ్ చేసి ఒక ఫోటో ఫ్రేమ్‌నయితే చేయాలనుకుంటున్నాను. అందుకని నేనేం చేశానంటే ఇలా 3 స్టిక్స్‌ని తీసుకొని ఒక చిన్న ఫ్రేమ్‌లాగా అయితే ఫస్ట్ అరేంజ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అది ఆరిపోతుంది. అందులోపల నేను ఈ కలర్ పేపర్‌నయితే తీసుకొని దీంతో రోజ్ ఫ్లవర్స్ అయితే చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడు ఆ కలర్ పేపర్ ఉంది కదా! దాన్ని నేను 4గా కట్ చేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టు మడత పెట్టుకొని మనకు నచ్చిన షేప్ అయితే గీసుకొని దాన్ని కట్ చేసుకోవాలనమాట. నేనైతే ఇట్లా షేప్‌నయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా! ఆ రెక్కనైతే ఒకటి కట్ చేసేసి దానికి మనం ఇలా ఫెవిక్విక్ వేసేసి పువ్వులాగా దాన్ని మనము సిజర్‌తో గానీ, పెన్‌తో గానీ మనం అలా చేసుకోవచ్చు. ఇలాగా నేను ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను గదా! ఆ పీసెస్‌తో అన్నిటితో ఇలా ఫ్లవర్స్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే రోజ్ అంటేనే మనకి పెటల్స్ అన్నీ ఉంటాయి గదా! సో, ఇలా ఒక 5 గానీ, 6 గానీ ప్రిపేర్ చేసుకున్నాక ఒకదాని మీద ఒకటి పేస్ట్ చేసుకుంటా మనం రోస్‌నైతే చేయాలనమాట. ఇక్కడ మీరు వీడియోనైతే క్లియర్‌గా గమనించండి. మీకే అర్థమైపోతుంది. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసిన దానికైతే ఒక పెటల్‌నే కట్ జేయాలి. సెకండ్ దానికి 2 పెటల్స్, థర్డ్ దానికి 3 పెటల్స్ అలాగా అప్పుడు సైజు చిన్నగా చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు వన్స్ అవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసేయాలనమాట. ఇప్పుడు ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ చేసిన ఫ్లవర్, నెక్స్ట్ సెకండ్ చేసిన ఫ్లవర్ అలాగా మనం మధ్యలో ఫెవిక్విక్‌ని యాడ్ చేసుకుంటూ రెక్కల్ని పెట్టుకుంటా వెళ్ళాలనమాట. అండ్ చూడ్డానికైతే చాలా అంటే చాలా బావుంటుంది. మనకు నచ్చిన విధంగా మనం సైజెస్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫస్ట్ పెద్ద సైజ్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి ఏంటి అనంటే మనం ఫోటో ఫ్రేమ్ మీద పెట్టడానికి మనకి డెకరేటివ్ పీస్ లాగా మనకి యూజ్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఫస్ట్ రోసెస్‌ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ మనము క్రాఫ్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన కాన్సంట్రేషన్ అంతా పెట్టి చేస్తాం కదా! సో, మన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అలాగే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా వేస్ట్‌గా ఉన్న ప్రొడక్ట్స్‌ని తీసుకొని దాన్ని మనము మన క్రియేటివిటీని యూజ్ చేసుకుంటా చేసుకోవచ్చనమాట. అందుకే నాకు క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్లవర్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ లాస్ట్‌లో మనం కట్ చేసిన రెక్కలుంటాయి గదా! దాన్నే కొంచెం అలా ఒకటి క్రియేట్ చేసుకొని మధ్యలో అయితే పెట్టేయాలి. ఇప్పుడు చూడ్డానికైతే రియల్ ఫ్లవర్ లాగా ఉంది. బాగొచ్చింది గదా! సో, ఇలా ఒక 2, 3 టైమ్స్ గాని ట్రై చేశారంటే థర్డ్ టైమ్‌కొచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గదా ఫ్రేము. ఇప్పుడు దాన్ని తీసుకొని అది ఆరిపోయింది నీట్‌గా. ఇప్పుడు నేనిక్కడ స్వీట్ హోమ్ అనయితే నేను బ్లాక్ స్కెచ్‌ని యూజ్ చేసి వేశాను. అండ్ ఇప్పుడు ఆ డెకరేటివ్ కోసమయితే నా దగ్గరున్న వాటర్ కలర్స్‌తో కొంచెం షేడింగ్ అయితే ఇచ్చాను. అండ్ నా దగ్గర కొన్ని కుందన్స్ అలాంటివి ఉండిన్నాయి. అందుకే నేను ఇలా సైడ్‌లో దాన్ని కొంచెం ఎలివేట్ చేయడానికైతే పేస్ట్ చేసేసాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్ ఉంది గదా! దానికి కొంచెం అయితే ఫెవిక్విక్ ఏసుకొని నేను పైన పెడుతున్నాననమాట. అండ్ నా ఐడియా ప్రకారం ఏంటనంటే అది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది కాబట్టి ఇంక పక్కన చిన్నవైతే నేను ప్రిపేర్ చేశాను. అది కూడా కాంట్రాస్ట్ కలర్ స్కై బ్లూది. ఇప్పుడు ఓవరాల్‌గా చూడండి ఎంత క్యూట్‌గా అనిపిస్తుంది కదా! అండ్ ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఆల్బమ్‌లో ఉన్న ఫోటోస్‌నైతే నేను తీసుకున్నాను. ఆ సైజ్‌కి తగ్గట్టు. ఇది నేను, మా హస్బెండ్ అండ్ ఇది మా ఎంగేజ్‌మెంట్‌దనమాట రింగ్స్. సో, నేనేమనుకున్నానంటే ఈ ఫోటోస్‌నైతే దీంతో పెడదామని చెప్పి నేను ఆ ఫోటో ఫ్రేమ్‌కి తగ్గట్టుగా నేను వాటిని కట్ చేసి పేస్ట్ చేసేసాను. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది. చాలా అంటే చాలా క్యూట్‌గా నేను అనుకున్నట్టే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇది నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా! ఇదొచ్చేసి ఏంటి అనంటే ఇదొచ్చి క్యూట్ హూక్. ఇది నేను పేస్ట్ చేసేసి అయితే పెట్టేసాననమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి.